వాడు మొగోడే, వాడు ఎన్ని అబద్ధాలు ఆడాయనో ఆడదాన్ని వడగొట్టాలనుకుంటాడు. నీ బుద్ధి ఎట్లయిందే? నీకు సిగ్గులేక వచ్చినవా నా ఇంటికి? అదే నీకు ఒక బిడ్డ ఉంటే ఇట్లనే ఏమన్నా పెళ్లి చేసుకొని రా అని చెప్పేదానివా? నా బిడ్డనంట బిడ్డ 9 నెలలకి నిన్నే కదా హాస్పిటల్లో ఖర్చు పెడదామంటే నా దగ్గర పైసలు లేవు. అమ్మ లేకపోయి అమ్మకి ఏమైనా ఉంటే అమ్మకు నువ్వు చెప్పుకునేదాన్ని. ఇక్కడ మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి అమ్ముడు అన్నున్నాడు కాబట్టి నాతో నువ్వేం చెప్పుకోరాదు. పాపం ఈ సమయంలో అమ్మ ఉంటే నాకు కూడా ఎంతో ధైర్యంగా ఉండేది. కానీ ఏం చేద్దాం, ఆ దేవుడు అమ్మని లేకుంటే వేసిండు. నాలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రావద్దు. అయినా అమ్మ లేకపోతేనే నాకు మీరున్నారు, ఆయన ఉన్నాడు. మీరు ఇంత మంచిగా చూసుకుంటారు, నాకు ఇంకేం కావాలి చెప్పు. ఎంత చూసుకున్నా బిడ్డ అమ్మున్నట్టు ఉండదు. ఇప్పుడు ఏమైనా విషయాలు చెప్పుకోవాలన్నా మాత్రం ఎట్లా చెప్పుకుంటావు బిడ్డ? అదే అమ్మ ఉంటే ఏం వచ్చినా కూడా అమ్మకి చెప్తావు కదా. అమ్మ ఉంటే నాకు ఇవన్నీ కష్టాలు ఉండకపో. ఆమెనే అంతా చూసుకుంటుండే, మీ అమ్మనే చూసుకుంటు, నేను మంచిగా కంటికి రెప్పలాగా చూసుకుంటుండే. ఏంది నాన్న ఎందుకు ఎడుతానా? ఊరుకురా. ఏంది ఏడువకురా, ఎందుకు అంతగానో పెడతాను చెప్పు. ఏయ్, దాంతో నాణ్య కాడి మాజాలు కానీ ఇంట్లో ఏడు పని ఆన్నే ఉన్నది. పొయ్యి చెట్టు కింద బోలేసిన బోలని తోంపో. అత్తమ్మ, ఇప్పుడే నన్ను డాక్టర్లు ఏం పని చేయొద్దని చెప్పారు కదా, మళ్ళీ గట్లా మాట్లాడుతానవేంది? నువ్వే వేసుకో అత్తమ్మ. ఏంది నేను చేసుకోవాలా? డాక్టర్లు గట్లనే చెప్తారు. వెనకడ మా అత్తమ్మ మామ పండుకో బిడ్డ అని మంచిగా మంచం వేసి పరిపేసి పండబెట్టలే. ఇటు పిల్లని కంటే పక్క పొంటేసి సద్దు మూట పట్టుకొని పండ్లకు పోయినాం. అత్తమ్మ, అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. అయినా నేనేమన్నా ఉత్త మనిషినా? నువ్వు అప్పుడు మారినా అని చెప్పి నీ కొడుకు దగ్గర దొంగ ప్రేమలు నటించి మమ్మల్ని ఎందుకు అత్తమ్మ ఇక్కడికి తీసుకొచ్చి ఇట్లా బాధ పెడతావు? నువ్వు అప్పుడే చెప్పేది ఉంటే మేము ఇక్కడికి రాకపోదాం కదా. ఏందే నేను మారిన్నా? ఊళ్ళందరూ కొడుకు కోడని నెల్లగొట్టింది, గింత పెద్ద ఇల్లు ఉంచుకొని వాళ్ళు పోయి కిరాయి ఇంట్లో ఉంటారని లోకమంతా అంటారని వాళ్ళ మానానికి మీ దగ్గరకు వచ్చి నా కొడుకు ముంగట నటించి నేను మంచిదాని లెక్క నిన్ను ఇంటికి తీసుకొని వచ్చిన. నేను మారతానే నీ కళ్ళలో కూడా అనుకోకు. ఏందత్తమ్మ నువ్వు మాట్లాడేది? మంది మానానికి మమ్మల్ని తీసుకొచ్చినవా? నువ్వు మారినావు కావచ్చు అనుకొని నేను నీ కొడుకు ఎంత సంబరపడ్డాం అత్తమ్మ. కానీ నీ మనసులో ఇంత కుట్రుందని ఇప్పుడే అర్థమైంది. ఏంటి కుట్ర గిట్ర అని బాగా మాట్లాడతాను. కుట్ర గిట్ర అంటున్నావేంటి బిడ్డ? ఈ ముచ్చట ఇట్లా నా కొడుకు తెలిసింది అనుకో, నిఘాంగా పుట్టింది పిల్ల. నా కొడుకుతో నీ ముచ్చట చెప్పినావా, నీ బిడ్డని నిన్ను ఇద్దరిని భూమి మీదనే లేకుండా చేస్తావు. నోడు నోడు గావరం పెట్టిన కొద్ది బాగా చెప్తున్నావేంటే. అరే అనిల్, ఎట్లనేవరా? పండుగ బయటకే గింతగానం పని చెప్తే పట్టించుకుంటలేదు. అక్కడ వడ్లన్నీ నాన్ని ఆ పరదలుగా పోవంటే కప్పకపోతుంది. రాత్రి పోయి కప్పురా మంచిగా చూసినా అని చెప్తే విన్నావారా? పండుగ బయటకే వానతో నాకేం తెలుసు. ఇంత శ్రద్ధ లేకుండా పని ఎందుకు చేస్తున్నారా నువ్వు? ఇప్పుడు అంతకుముందు తెచ్చిన అప్పులే అట్లే ఉన్నాయి. ఇప్పుడు మనవరాలకు పురుడు చేయాలి, చేతులు ఒక్క రూపాయి లేదు. అది మనమే పురుడు చేయాలి, వాళ్ళు చేసుడు కాదు. ఇప్పుడు ఎట్లా చేద్దాంరా? మరి ఏం ఆలోచిస్తున్నావురా? నడు పోదాంపా, చెల్లెను మనవరాలను చూసేద్దాంపా. దేవుడా, నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చినావు? చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోయింది. మా అమ్మ బతికుంటే నాకు ఇన్ని బాధలు ఉండేది కాదు కావచ్చు. ఈ సమయంలో తల్లిదండ్రులే తోడుండాలి. నాకు అదృష్టం లేదు. నా అత్తలో నా తల్లిని చూసుకుందామని నేను ఎంత ప్రేమ చూపెట్టినా నా అత్త నన్ను శత్రువులాగానే చూస్తుంది. నేను ఏం పాపం చేసినాని
నాకు ఇన్ని బాధలు పెట్టినావు దేవుడా. నన్నే కాదు, నాకు ఆడపిల్ల పుట్టిందని నా బిడ్డను కూడా ఓర్చలేదు. నాలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రావద్దు. అగో అల్లుడు నమస్తే. నమస్తే మామ. అంత మంచిదేనా? అంత మంచి. పోతున్నాయి పొలం కాడికి పోతున్నా, వాటిలు పోలే ఏం పోలే, మళ్ళీ వానలు పడబట్టే ఎట్లా చేసుడు ఏం కదా. మనవరాలు పుట్టిందటగా? అవును, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఎట్లా ఎన్ని కిలోలు పుట్టింది మనవరాలు? 20 కిలోల నాటుంది. సరే సరే సంతోషం. ఇక ఆగమాగం ఉండే చెప్పలేము. అయితే అయితే మంచిది మంచిది. ఇంకా వడ్లు పోతలేవు, వానలు పడేటట్టున్నాయి. ఎట్లా నాన్న? నాయి కూడా పోలే, అట్లనే ఉన్నాయి. రోజు ఓడు అచ్చుడవుతుంది పొలం కాడికి ఇంటికి, పొలం కాడికి ఇంటికి, ఇదే పని ఉన్నది. ఎప్పుడు వాన పడేది తెలియదు, గడపత్తుంది. ఎట్లనే మరి ఏం చేసాను? ఏం చేసేది ఉంది, తాటిపత్తిర్లు ఇవన్నీ కొనకాచారు, మన పాత తిరుగుతుంది. సరే ఇక అది ఉన్నదే సమస్య. కానీ మరి భుజావ అయితే ఎట్లున్నది? ఇంటికి వచ్చిర్రే చూద్దాం. ఈ పని ఉంది నాన్న, ఇక మళ్ళీ వచ్చినప్పుడు చూస్తుంది. కొంచెం పని ఉంది, పోయేస్తాడు. ఇక మళ్ళీ వస్తుంది నాన్న, వచ్చినప్పుడు చూస్తే. ఇక టైం లేదా, ఇంకా పురుడు కత్త తీ. సరేనా? ఓకే, పోయేస్తా మరి అల్లుడు. కవిత ఏం చేస్తున్నావే? రా. అత్తన్న చిన్నదేం తెస్తుంది, అనుకుందా? ఇప్పుడే పడుకున్నాను. తిన్నావా? ఇంకా తినలే. ఏమైంది? ఏం కాలే. ఏడ్చినట్టున్నావు? అది అమ్మ గుర్తుకొచ్చింది. అవునా? మా అమ్మ నేను మంచిగా చూసుకుంటుందా? అత్తమ్మ నన్ను మంచిగా చూసుకుంటలేదని చెప్తే నన్ను నా బిడ్డను ఇంట్లోకి వెళ్ళి పంపిస్తుంది. మంచిగా చూసుకుంటుందని చెప్పాలి. ఏమైంది ఆలోచిస్తున్నావు? అదేం లేదు, అత్తమ్మ నన్ను మంచిగా చూసుకుంటుంది. ఎంతైనా ఈ సమయంలో మా అమ్మ వాళ్ళు పక్కకుంటే నాకు ఎంతో అండగా ఉండేది. మా అమ్మ ఉంది కానీ మా అమ్మలో మీ అమ్మని చూసుకోయే. ఎంత అత్తమ్మలో నేను అమ్మని చూసుకున్నా తల్లి కాలేదు కదండి. అట్లా ఏమనుకోకు, మా అమ్మ నేను మంచిగా చూసుకుంటుంది. మారింది. అవును, అత్తమ్మ మంచిగానే మారింది. అమ్మా నేను గిడి దాకా పోయేస్తాను. ఎట్రా? ఇక మహేష్ గారి దగ్గర పోయేస్తా. ఎందుకు? కొన్ని పైసలు కావాలి. అగో పైసలు నీకెందుకురా? దాన్ని హాస్పిటల్కి తోలుకపోవద్దా? చెకప్కి 10 రోజులు అవుతుంది అసలే. హాస్పిటల్కి చెకప్ మా తీసుకపోదు కానీ మరి దానికి పురుడు చేస్తారా చేయరా? చిన్నదానికి 21 దగ్గరకు వస్తుంది. మరి చేస్తారా చేయరా అంటే ఏం ముఖం పెట్టుకొని అడగాలి నేను? అగో ఏం ముఖం పెట్టుకొని అడగాలంటావు? దానికి ఉన్నది కదా ముఖం, ఆ ముఖం పెట్టుకొని పోయి ఏమన్నా నువ్వు చూసిన సంబంధం పెళ్లి చేసుకున్నా నాకు చెప్పు. మేము ఇద్దరం ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నేను పోయి ఎట్లా అడగాలి? అరే ఇద్దరు ఇష్టపడే చేసుకున్నారా? అట్లా ఎంతమంది లేరురా దునియా మీద. దాన్ని పోయి అడుగుమాను, నిన్ను అడుగుమంటా. పోయి ఒక పూట పోయి బాబు మరి ఇట్లా నా బిడ్డకి 21 చేయాలి, మరి ఇప్పుడు తొలసూరు కాన్పు మీరే చేయాలట అని చెప్పుమాను. అది అడుగుతుందా? అడుగుమాను. అలా దగ్గర ఉన్నాయో లేవే? అబ్బ కొడుకో, దానికంటే ఎక్కువ నీ అత్తగారి గురించి నీకే తెలిసినట్టున్నది. దాన్ని అడుగుమంటావా లేకపోతే నేను ఎవరితోనన్నా కవరు పంపాలనా? నువ్వెందుకు అడిగేవి? నేనే అడుగుతుంది. అరే మా దగ్గర పైసలు లేక కాదురా, ఆ చేసుడు వాళ్ళు ఆచారం కాబట్టి వాళ్ళు చెయ్యాలి. అవునే, పిల్ల ఉట్టి 10 రోజులు అవుతుంది. ఇంకా 11 రోజులు అయితే 21. ఎప్పుడు వచ్చి ఎత్తరా 21? మీ అబ్బాయికి ఏమైనా బుద్ధి ఉన్నదా? అదేందత్తమ్మ అట్లా మాట్లాడతాను? మేమేమన్నా వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకున్నామా? అయినా వాళ్ళ దగ్గర ఏమున్నాయి అత్తమ్మ పైసలు? వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? అగో వాళ్ళ దగ్గర ఏమున్నాయి అత్తమ్మ అంటావు? దవకాల్లో డెలివరీ అయినప్పుడు వచ్చి రాలేదా? అత్తమ్మ వాళ్ళు చేసుకుంటే తిని బతికే వాళ్ళు, వాళ్ళ దగ్గర ఏమున్నాయని మనకు తీసుకొచ్చి పెడతారు అత్తమ్మ. ఒక 50,000 వానే. వాళ్ళ పరిస్థితి నాకు తెలుసు కాబట్టి చెప్పుతాను అత్తమ్మ. నువ్వు అట్లా మాట్లాడకత్తమ్మ. ఇవో పరిస్థితి కాదు, ఏం కాదు. నా పాలలో ముంగట నా ఇల్వ తీయకు. నా ఇంటికాడ 21 చేస్తే చూసిన వాళ్ళు అందరూ నవ్వుతారు. వింటానవా? సరే అత్తమ్మ, మా వాళ్ళకు ఉన్నంతలో పెడతారు. నువ్వు చేయాల్సిందే నువ్వు చేసుకో.
నీ అయ్య 21 చేస్తేనేమో చేయమను, లేకపోతే నా ఇంట్లోకి వెళ్ళిపోవు. ఈ విషయం ఇంట్లో నా కొడుకుతో చెప్పినావా ఇంట్లో కూడా ఉండనియేనా? గిడ కూర్చుంది. ఏమైంది గిడ కూర్చున్నావు? ఏం లేదు వట్టిగానే. తిన్నావా? అవునుగా నీకు ఒక ముచ్చటి చెప్పాలి. ఏంటిది? మీ బాపుని 21st చేయమంటావా? నీకు తెలియదు ఏమున్నది. ఇప్పటికే మనం వాళ్ళని కాదని పెళ్లి చేసుకున్నాం. వాళ్ళ దగ్గర పైసలు ఎక్కడి, వాళ్ళు ఎట్లా తీసుకొచ్చి మనకు పెడతారు చెప్పు? వాళ్ళ బతుకులే అంతంత మాత్రాన. కరెక్టే కానీ మా అమ్మ ఇంటలేదు కదనే. నేను కూడా చెప్పిన వాళ్ళు ఎడికెళ్ళి ఎత్తురా. నువ్వు కూడా అత్తమ్మ లాగానే మాట్లాడుతున్నావు. అత్తమ్మ ఏదో అన్నదని నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు? నీకైతే తెలుసు కదా మా వాళ్ళ గురించి. నాకు తెలిసే కానీ ఏం చేయమంటావు మరి? సరే నువ్వైతే ఒకసారి ఫోన్ చేయి మీ బాబుకి, ఏమన్నాడని నాకు తర్వాత చెప్పు. నేను పని బయటకు వెళ్తా. నాన్న వచ్చినట్టున్నాడే. నిన్నే పడుకోవాలి మళ్ళీ తాత వచ్చినట్టున్నాడు. నాన్న బిడ్డ బిడ్డ కవిత, బాబు మంచిగా ఉన్నావానే? అన్న మంచిగా ఉన్నావా? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా బాపు, నువ్వే వచ్చినావు. ఎందుకురా ఫోన్? తొలిసూరు కాన్పు పుట్టింటి నుంచే పురుడు వేయాలట కదా బాపు. నీ దగ్గర అన్ని పైసలు లేవని నాకు తెలుసు, అయినా కూడా అత్తమ్మ వింటలేదు. అయినా మా దగ్గర గన్ని పైసలు ఎక్కడ ఉన్నాయరా? మేము చేసుకుంటే బతికి తినేటోళ్ళు. మా దగ్గర అన్ని పైసలు లేవురా, మాతో కావు. నేను కూడా అదే చెప్పిండే బాపు. మన దగ్గర అన్ని పైసలు లేవురా, మేము చేసుకుంటే బతికేటోళ్ళు. కొద్దిగా గొప్పలు చేయమంటే చెప్తే కానీ నాకు అంత పెద్దగా నాతో చేసుడు కాదు బిడ్డ. నువ్వు బాధపడకురా చెల్లె, మా దగ్గర ఉన్నంత వెళ్ళదిస్తాం. ఆహా చెల్లె బాధపడకు, మా దగ్గర ఉన్నంతలో వెళ్ళదిస్తా అంటున్నావు. ఏ ముఖం పెట్టుకొని వెళ్ళదీసినావురా? మొన్నగా దవాఖాన్లకు వచ్చి కూడా చెప్పక చేయక 2 అయ్య కొడుకులు వెళ్ళిపోయారు. దవాఖాన్ల ఖర్చు అంతా కట్టుకున్నావు, పిల్లని తల్లిని ఇంటికి పట్టుకొని వచ్చినావు. 10 రోజులు అవుతుంది. ఒక్క రోజన్నా మరి వచ్చి ఎట్లున్నదని ముఖం అన్న చూసిండ్రా? ఇక 11 రోజులు అయితే పిల్లకి 21. తొలసూరు కానీ ఎవరు చేస్తారా? మీకు తెలియదా? నీ అయ్యకు తెలియదా? అట్లెందుకు అంటున్నావు అత్తమ్మ? వాళ్ళు చెయ్య అంటలేరు కదా అత్తమ్మ, వాళ్ళ దగ్గర ఉన్నంతలో పెడతా అని చెప్తారు. ఎక్కడ దళిద్రాన్ని తెచ్చుకొని మా ఇంట్లో పెట్టుకున్నావు? నువ్వు నోరు ముత్తన బతుకుతావు చెప్తానా? అరే మీరు చేస్తారా చెయ్యరా చెప్పుర్రి. చెయ్యనంటరా? మీ ఇద్దరున్నా నీ బిడ్డే, ముగ్గురు కలిసిపోర్రి. నా కొంపలు మళ్ళీ అడుగు కూడా పెట్టద్దు చెప్తానా? అట్టే నా పాలలో ముంగడు ఇజ్జత్ తీసేటట్టున్నారు కదా. ఫోన్ ఎట్లా ఇష్టపడిన కొడుకు చేసుకొచ్చుకున్నాడు, అయ్యింది ఏదో అయిపోయింది అనుకున్నావు. రానాళ్ళు మొత్తానికి దవకాళ్ళు కూడా రాకపోనుండ్రి. సగం సగం సోపతేంద్రా 50,000కి చస్తారా? అక్క పురుడు చేసి అంత స్తోమత నా దగ్గర లేదు. నా మనవరాలకు కాళ్ళ కడియాలు పెడతా, మీరే అన్ని ఎలా తీసుకోరు. అత్తమ్మ మా బాబు చెప్పిండు కదా, కోడలు కడాలు తీసుకొస్తాం. అంతకుమించి ఇక మాతోడు కాదత్తమ్మ, ఉన్నంతలో వెళ్ళదిస్తున్నాం. ఏందిరా అంతకు మించి మీ దగ్గర ఏం వెళ్ళదా? వెనకడికి ఎవడో నాట ఏరక తిన్నోడు వ్యవసాయం చేస్తానట, గిరక తిని గింజ దొరకలేదట. అడక తిన్న కొంపలకేళ్ళు వచ్చి నా ఉన్నింట్లో పడ్డదిరా. కనీసం ఈ మెల్లకి పసుపు తాడు ఒక పిల్ల పుట్టింది. నల్ల ఊసలు దండ తెచ్చేసిండ్రా మీ మోకాలకు? అవ్వగారు తెచ్చేయాలి అది, లేకపోతే నాకేం పూటకలేక కాదు. పుట్టినింటి నుంచి ఏమన్నా తెచ్చేస్తారో చూస్తా, అందులో 4 కలిపి నేను చేపిస్తా అనుకున్నా. గవ్వేయానికి కూడా నల్ల ఊసల దండ కూడా రూపాయి పెట్టాలి మీరు. మీ మోకాలకి ఇంకా పురుడు చేస్తారా? ఎందుకు బతుకుతారా భూమి మీద? పడతారు కదా అని నీ నోటికి ఎంత అత్తే అంత మాట్లాడకు. వాళ్ళు ఏదో ఇంటికి నన్ను చూసిపోదామని వచ్చిర్రు. నువ్వు ఇన్ని మాట్లాడతాను ఏందత్తమ్మ? నన్ను అంటాను నేను పడతా, కానీ వాళ్ళు ఏం చేసిరని వాళ్ళు పడతారు అత్తమ్మ. అత్తమ్మ నువ్వు నన్ను ఎన్నన్నా నేను పడతా, ఎందుకంటే నీ కొడుకుని పెళ్లి చేసుకున్నా కాబట్టి. నా వల్ల ఎందుకు తిడతాను అత్తమ్మ? ఏదో నన్ను నా బిడ్డను చూసిపోదామని వచ్చిర్రు. ఇన్ని మాటలు అంటే వాళ్ళు తట్టుకుంటారా? నా ముందే ఇన్నేసి మాటలు మాట్లాడతాను. అయినా నేను చేసిన తప్పేంటి అత్తమ్మ? నీ కొడుకుని పెళ్లి చేసుకున్నాడా? నేను అప్పటికే నీ కొడుకు చెప్పిన
మీ అమ్మకి ఇష్టం లేకుండా మనం పెళ్లి చేసుకున్నాడు కరెక్ట్ కాదని నీ కొడుకు వినకుండా నన్ను పెళ్లి చేసుకొని ఇందుకే తీసుకొచ్చిండా? నీతోటి మాటలు పడిపియడానికి నాతో పాటు నా వాళ్ళు కూడా మాటలు పడతారు. అంటే నా కొడుకే నిన్ను ఇష్టపడి చేసుకొచ్చుకున్నాడు అంటే నా కొడుకు అంటే నీకు ఇష్టం లేదు. వాడు మొగోడే, వాడు ఎన్ని అబద్ధాలు ఆడాయనో ఆడదాన్ని వడగొట్టాలనుకుంటాడు. నీ బుద్ధి ఎట్లయిందే? నీకు సిగ్గులేక వచ్చినవా నా ఇంటికి? ఏందత్తమ్మా బాగా మాట్లాడుతున్నావు? అదే నీకు ఒక బిడ్డ ఉంటే ఇట్లనే ఏమన్నా పెళ్లి చేసుకొని రా అని చెప్పేదానివా? ఎందుకు కొడుతున్నావు అక్క? నా బిడ్డనంట ఇది, నా బిడ్డనంటదా? దీన్ని ఇట్లా కాదు పండబెట్టి తొక్కుతుంది. నా బిడ్డనంటదా? రూపాయి పైసా కట్నం దేంది? నా బిడ్డ గురించి మాట్లాడుతుందా? ఏ నీకు ఒక్క మాట అంటేనే అంత రేషం వచ్చింది. నా ముందే నా వల్ల అంటే నాకెంత కోపం రావాలత్తమ్మా? తెచ్చుకోవాలి, రేషన్ వస్తే పైసలు కట్టలు తెచ్చుకోవాలి. తెచ్చుకోవడానికి నా దగ్గర ఆస్తులు లేవత్తమ్మా. ఉన్న దాంట్లో నాకు పెడతా అని చెప్తారు. ఎందుకు అంతగానో మాట్లాడుతున్నావు? లేకపోతే నోరు మూసుకొని అదుపులో పెట్టుకోవాలి. నా బిడ్డ గురించే గాని నా ఇంట్లో గురించే గాని మాట్లాడితే తొక్కుతా. మళ్ళా లేచి మళ్ళీ నా మీద కట్టదు అది. అక్క నా బిడ్డ పచ్చి బాలు సార్ ఎట్లా కొట్టబోతుంది అక్క నీకు? నేను పురుడు చేస్తా అంటున్నా, అప్పో చేసి నేను చేస్తాను నా మనవరాలకు. ఇది అన్నం పెడతాను నా బిడ్డను ఏమనకు. నాలుగు దెబ్బలు బిడ్డ మీద పడే వరకు ఇప్పుడు సోయకొచ్చి రారా. ఇదే ముచ్చట నేను మంచిగా అడిగినప్పుడు చెప్తే ఏ గంగలన్న వాడుర్రి. నాకు 21 రోజు వరకు నా మనవరాలకు పురుడు చెయ్యాలి, ఫంక్షన్ కావాలి. బిడ్డ నువ్వు బాధపడకు, నేను ఎట్లైనా చేసి అప్పు తీసుకొచ్చైనా నా మనవరాలకు పురుడు చేస్తా బిడ్డ. అవునే, ఎటు కూడా నీ అయ్యా నీ అన్నగాడు వచ్చిండ్రా అని నా మీదకి మర్ర పడతావా? ఎందుకు వచ్చినవే? పొమ్మని చెప్పినా కాదునే. అదేందత్తమ్మ అట్లా మాట్లాడుతున్నావు? నేను తప్పుగా ఏం మాట్లాడలే కదా. దౌడ పనులు రాలుతాయి తప్పుగా మాట్లాడలే అంటే. మళ్ళా గింత చేసినా కూడా నీ పొగరు అనుగుతలేదే. నీ వాళ్ళు ఎట్లా పురుడు చెయ్యరు, నువ్వు ఈ ఇంట్లోకి వెళ్ళి ఎట్లా వెళ్ళిపోవు. నిన్ను ఇట్లా కాదు. సావు లేకపోతే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపో. నా కంటికి తెల్లవారు కనబడ్డావనుకో ఖచ్చితంగా నేనే చంపుతా. నేను నా కొడుకు రాకముందు నీ బిడ్డను తీసుకొని పో. ఆ దళిద్రాన్ని నాకు కొంపలు ఉంచకు. మీ నాన్నమ్మ పెట్టే టార్చర్కి నేను ఉండనో తెలియదు. నేను నీతో ఉన్నా లేకపోయినా మీ నాన్న నిన్ను మంచిగా చూసుకుంటాడనే నమ్మకంతో నిన్ను నేను వదిలేసిపోతున్నా. నువ్వైనా మంచిగా బతుకు. బిడ్డ, ఇక మీదట నేను నీకు కనబడతానో లేదో తెలియదు. నువ్వు మీ నాన్న మంచిగా ఉండుర్రి.